హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంపార్టెంట్ జీకే బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్లో బాగా రిపీట్ అయినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే దీంట్లో అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద్వారకాధీశ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూస్తే గుజరాత్ అనమాట. ఈ ద్వారకాధీశ ఆలయం అనేది ద్వారకాలో ఉన్న ఒక ఆలయం. అంతేకాకుండా చార్ధామ్ యాత్రలో ఒక ఆలయం అనమాట. ఇది చార్ధామ్ యాత్రలో ఒకటి ఈ ఆలయం. దీన్ని శ్రీకృష్ణుడి యొక్క రాజధానిగా భావించేటువంటి ద్వారకాలో అయితే ఉంది. ఈ ఆలయం ద్వారకాలో అయితే ఉంది. గుజరాత్లోని ద్వారకా అనే నగరంలో అయితే ఉంది. ఈ ద్వారకా అనే నగరాన్ని శ్రీకృష్ణుడి యొక్క రాజధానిగా అయితే భావించేవాళ్ళు అనమాట. ఈ ఆలయం అనేది, ఈ ద్వారకా నగరం అనేది సముద్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల, సముద్ర తీరంలో ఉండడం వల్ల దీన్ని వాణిజ్యానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. వాణిజ్యానికి కేంద్రంగా కూడా ఈ నగరం అనేది అయితే ఉండేది. బస్తార్ పండుం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బస్తార్ పండుం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఛత్తీస్గఢ్లో అయితే జరుపుతారనమాట. ఇది గిరిజనుల యొక్క ప్రధాన పండుగ. ఈ బస్తం అనే పండుగ గిరిజన జాతి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రధాన పండుగ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దౌలతాబాద్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూస్తే మహారాష్ట్ర అనమాట. ఈ దౌలతాబాద్ కోటను పూర్వం దేవగిరి అని అయితే పిలిచేవారు. ఇది మహారాష్ట్రలో ఉంది. దీని పూర్వం ఏంటో దేవగిరి అని అయితే పిలిచేవాళ్ళు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని రాజధానిగా మార్చాలని ప్రయత్నించారు. సో మనం ఇండియన్ హిస్టరీ చదువుకున్నప్పుడు దీని గురించి అయితే డిస్కస్ అయితే చేసాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. ఢిల్లీ నుండి మహారాష్ట్రకు వచ్చేసి ఇక్కడ రాజధానిగా ఉండాలని ట్రై చేశారు. బట్ అది విఫలం అవడం వల్ల మళ్ళీ ఢిల్లీకే వెళ్ళిపోయారు. ఆ కాలక్రమంలో అక్కడ నుండి ఇక్కడికి ప్రజలు ప్రయాణించే క్రమంలో చాలామంది ఎన్నో అవస్థలు పడి చనిపోయారని కూడా మాట్లాడుకున్నాం. సో ఈ కోట అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి కోట అనమాట. దీన్ని దేవగిరి అనేవాళ్ళు, తర్వాత దౌలతాబాద్ కోటగా అయితే పేరు మార్చడం అయితే జరిగింది. షెహ్నాయి వాయిద్యం జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అనమాట. జిఐ ట్యాగ్ పొందినటువంటి కొన్ని రాష్ట్రాలు, వాయిద్యాలకి జిఐ ట్యాగ్స్ వచ్చినవి ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ చదవడానికి ట్రై చేయండి. సో షెహ్నాయి వాయిద్యం వారణాసితో బలమైనటువంటి అనుబంధం అయితే కలుగుందనమాట. ఉత్తరప్రదేశ్ వారణాసికి సంబంధించింది అనమాట ఇది. దీనికి బిస్మిల్లాహ్ ఖాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే వచ్చింది. జిఏ ట్యాగ్ ద్వారా ఈ ప్రాంతం అనేది ప్రత్యేక గుర్తింపునైతే పొందిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎస్ఐ కనుగొన్న రాక్ ఆర్ట్ సైట్లు ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉన్నాయి? సో ఇక్కడ ఈశాన్య రాష్ట్రం అని మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ఆన్సర్ ఈశాన్య రాష్ట్రం అని. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కూడా అన్ని ఈశాన్య రాష్ట్రాల పేర్లే ఇచ్చాడు. సో మనం అప్పుడు అన్నిటి గురించి క్లియర్గా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్సర్స్ చూస్తే మిజోరం అనమాట. ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఏఎస్ఐ అంటారు సింపుల్ ఫామ్గా. ఈ మిజోరంలో అయితే 16 మరియు 19వ శతాబ్దాలకు చెందినటువంటి 16 నుండి 19 శతాబ్దాలకు చెందినటువంటి రాక్ ఆర్ట్ సైట్లు అయితే కనుగొనడం అయితే జరిగింది. ఇది ప్రాచీన జీవన శైలిని అయితే చూపిస్తుంది. గారియా మరియు బోర్సో బోరన్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఈ గారియా మరియు బోర్సో బోరన్ అనేటువంటి పండుగలు త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి పండుగలు అనమాట. వీటిని వ్యవసాయం మరియు కొత్త సంవత్సరానికి సందర్భంగా, వ్యవసాయం మరియు నూతన సంవత్సర సందర్భంగా అయితే ఈ పండుగలను జరుపుకుంటారనమాట. గిరిజనుల జీవన విధానానికి అయితే సంబంధించినటువంటి పండుగలు అనమాట. మనకి ఉగాది ఎలా కొత్త పండుగ తెలుగు రాష్ట్రాలకి, వాళ్ళకి ఈ బోర్సో బోరన్ అనేది ఏంటో కొత్త పండుగ, గారియా అనేంటో వ్యవసాయానికి సంబంధించి జరుపుకునేటువంటి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమాదిత్య 1 శాసనం ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఈ విక్రమాదిత్య 1కి సంబంధించి శాసనాలు అయితే కనుగొనడం జరిగింది. ఈ విక్రమాదిత్యుడు ఒక చాళుక్య వంశానికి చెందినటువంటి రాజు. వంశం గుర్తుపెట్టుకోండి, చాళుక్య వంశానికి. ఈ శాసనాల్లో ఆ చరిత్ర యొక్క పాలనా విధానం, విజయాల గురించి, ఆ రాజు సాధించినటువంటి విజయాల గురించి అయితే తెలియచేస్తుంది. రమ్మన్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఈ రమ్మన్ పండుగను అయితే జరుపుకుంటారనమాట. ఇది యునెస్కో గుర్తింపు పొందిన పండుగ. ఇది నాటక, నృత్యం యొక్క ఆచారాల యొక్క కలయిక అనమాట. యునెస్కోకి సంబంధించి చాలా పండుగలు ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి, ఆర్కియలాజికల్ ప్లేసెస్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. యునెస్కోకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కొన్ని 2025లో యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్లేసెస్, పండుగలు ఉన్నాయి. వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. మాల్వా ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఈ మాల్వా ఉత్సవాన్ని జరుపుకుంటారు. సంస్కృతి, కళలు, సంగీతాన్ని ప్రదర్శించే వంటి ఉత్సవం అనమాట.
షిరుయి లిల్లీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? షిరుయి లిల్లీ ఫెస్టివల్ అని ఇది ఒక ఫ్లవర్ అనమాట. అరుదైనటువంటి పువ్వు జాతికి సంబంధించినటువంటి మొక్క. ఈ పుష్పాన్ని కాపాడుకునేందుకు ఈ ఫెస్టివల్‌ని అయితే జరుపుతారు. దాన్ని కూడా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగ ఇది. నెక్స్ట్ క్వెషన్. లైరై దేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గోవా. గోవా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఈ లైరాయి దేవి ఆలయం అనమాట. ఇక్కడ ఫైర్ వాకింగ్ అనేది జరుగుతుంది. అంటే నిప్పుల మీద నడిచేటువంటి నమ్మకంతో నిప్పుల మీద అయితే నడుస్తారనమాట. ఇది వారి భక్తి విశ్వాసాన్ని అయితే చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కేవలం ఆ ఆలయాల గురించి మాత్రమే కాకుండా కొన్ని చర్చెస్ గురించి కూడా క్వెషన్స్ అనేవి వచ్చాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మనం సాల్వ్ చేసి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాం కదా! ఆ వీడియోలో చర్చెస్ గురించి అడగడం కూడా జరిగింది. అంటే మొదట కట్టిన చర్చ్ ఏది? పురాతనమైన చర్చ్ ఏది? అతిపెద్ద చర్చ్ ఏది? ఈ క్వెషన్స్ కూడా అడిగారు. అది కూడా గోవాకి సంబంధించిన క్వెషన్సే మనం చూసాం. సో, చర్చెస్ కూడా వదలకుండా చదవండి. హార్న్‌బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఈ హార్న్‌బిల్ అనే ఫెస్టివల్ గురించి చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో క్వెషన్ అనేది రిపీట్ అయింది. నాగాలాండ్‌కి సంబంధించినటువంటి క్వెషన్ అనమాట. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్ అని పిలిచే పండుగ హార్న్‌బిల్. అది కూడా క్వెషన్ రావచ్చు. నాగాలాండ్‌కి చెందిందనమాట. ఇది గిరిజన తెగలకు సంబంధించినటువంటి పండుగ. వాళ్ళ యొక్క సంస్కృతిని ఒకచోటే చూపించేటువంటి పండుగ. శ్రీ బంకే బిహారీ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని ఏ నగరంలో ఉంది? ఇక్కడ క్వెషన్ చూడండి. ఏ స్టేట్‌లో ఉందన్నది ఇచ్చేసి ఏ నగరంలో ఉంది అన్నది మనల్ని క్వెషన్ అయితే అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మధుర అనేటువంటి నగరంలో అయితే ఉంది. శ్రీ బంకే బిహారీ ఆలయం అనేది ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మధుర అనే నగరంలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగేటువంటి పండుగలను అక్కడ ఉన్న ప్రసిద్ధ ఆలయాలను కూడా కలిపి అయితే చదవాలి. వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ స్టాటిక్ జీకేకి సంబంధించి క్వెషన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే ఫస్ట్ మన సౌత్ బాగా నేర్చేసుకోండి. అన్ని ఫెస్టివల్స్, ఫోక్ డాన్సెస్, ఈ యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రదేశాలు, ఆలయాలు, చర్చెస్ ఇంపార్టెంట్ అయినవి ఏవన్నాయో మన సౌత్ స్టేట్స్ మొత్తం నేర్చేసుకుని ఏమన్నా కానీ బాగా రిపీట్ అవుతున్నాయి ఏంటి? బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ సైడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. కిగ్జాడి తవ్వకాల ప్రదేశం ఏ నదీ తీరంలో ఉంది? కిగ్జాడి తవ్వకాల ప్రదేశం ఏ నదీ తీరంలో ఉంది అంటే వైగై నదీ తీరంలో అయితే ఇక్కడ తవ్వకాలు జరిగిన ఆధారాలు అయితే లభించాయి. రాణి కి వావ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. రాణి కి వావ్ అనేది గుజరాత్లో ఉన్న పాటన్ అనేటువంటి ప్రాంతానికి చెందిందనమాట. పటాన్ అనేటువంటి ప్రాంతానికి చెందింది. దీంట్లో ఉన్నటువంటి స్టెప్ వెల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే గుర్తింపు పొందింది. ఇది ఒక స్టెప్ వెల్. ఇది యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది సోలంకి రాజవంశ కాలంలో అయితే నిర్మించారు. నెక్స్ట్. గోండాట్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్లో ఈ గోండాట్ అనేది అయితే ప్రధానంగా అయితే ఉంటుంది. ఇది ఒక గిరిజనుల కళ. ప్రకృతి, జంతువులు, కథలు, చిత్రాలను అయితే చూపిస్తారనమాట. ప్రకృతిని, జంతువుల్ని ఇలా కథలుగా చిత్రాలను అయితే చూపిస్తారు. ఇది ట్రైబల్ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ అనమాట. నియోలిథిక్ రాక్ గ్రూవ్ తమిళనాడులో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి కన్యాకుమారి అనేటువంటి జిల్లాలో ఈ నియోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి రాళ్ళు అనేవి కనుగొనడం అయితే జరిగిందనమాట. వీటిని ఎవరు కనుగొంటారంటే ఏఎస్ఏ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సంస్థ వీటిని కనుక్కుంటుంది. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నియోలిథిక్. సో ఇప్పుడు ఏంటి? ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆఫ్ ఇండియా హిస్టరీ దాంట్లో సంబంధించినటువంటి అప్పటి కాలానికి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఇక్కడ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాడు. ఫస్ట్ ఏముంటుంది? పాలియోలిథిక్ ఉంటుంది, పాతరాతి యుగం. తర్వాత ఏముంటుంది? మెసోలిథిక్. అండ్ థర్డ్ నియోలిథిక్ యుగం. వీటి గురించి నేను ఆల్రెడీ అయితే వీడియో చేసి ఛానల్లో అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కోసం నామినేట్ అయినటువంటి నగరం ఏది? గ్రాస్ట్రోనమీ కోసం నామినేట్ అయిన నగరం ఏది అంటే లక్నో అనమాట. అవధి వంటకాల కోసం ప్రసిద్ధి చెందినటువంటి నగరం లక్నో అనేది. నెక్స్ట్. ఘూమత్ అంటే ఏమిటి? ఈ ఘూమత్ అనేది ఒక సంగీత వాయిద్యం అనమాట. ఈ ఘూమత్ గోవాలో ఉపయోగించేటువంటి గోవా రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ పర్కషన్ వాయిద్యం. దీన్ని మట్టి లేదా చర్మంతో అయితే తయారు చేస్తారు. వాయిద్యాల గురించి ఆ ప్రసిద్ధి వాయిద్యానికి సంబంధించి వాయిద్యకులు ఉంటారు కదా, ఎవరు బాగా ప్లే చేస్తారో వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఏమన్నా అవార్డ్స్ వస్తే అవి కూడా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. కత్రాగామ ఏసాల పండుగను ఏ దేశంలో జరుగుతుంది? కత్రాగామ ఏసాల పండుగ ఏ దేశంలో జరుగుతుందంటే శ్రీలంకలో జరుగుతుంది ఈ పండుగ. శ్రీలంకలోని కత్రాగామ దేవాలయంలో జరుపుకునే ఒక ఆధ్యాత్మిక పండుగ. బౌద్ధులు మరియు హిందువులు కలిపి అయితే దీన్ని జరుపుతారనమాట. సో ఇది వేరే దేశానికి సంబంధించిన పండుగ కదా. ఈ క్వశ్చన్
వేరే దేశానికి సంబంధించినవి కూడా చదవాలనంటే ప్రీవియస్ ఇయర్‌లో ఈ క్వెషన్ ఒకసారి అడిగారు. సో, అందుకనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఇవి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి 20 ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్. ఇవే కాదు వీటితో ఉన్న 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సైట్స్, ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్, పండుగలు, నృత్యాలు అన్నీ అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో ఈ యునెస్కోకి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేసెస్, ఫెస్టివల్స్, ఏమైనా సంగీత వాయిద్యాలకు గుర్తింపు పొందినటువంటి, జియో ట్యాగ్స్ పొందినటువంటివి ఆ క్వెషన్స్ గురించి అయితే క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయడానికైతే ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.